నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హౌతీలు ప్రస్తుతం ప్రపంచానికి ఒక సవాల్గా నిలిచారు. రెడ్ సీని నిర్బంధించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారారు. అటు ఇరాన్ అండతో హౌతీలు రెచ్చిపోతున్నారు. ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా హౌతీలు నౌకలపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా, యూకేలు తమ వాణిజ్యంపై ప్రభావం పడడంతో ఏం చేయాలో పాలుపోక భారత్ వైపు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అమెరికా ఏర్పాటు చేసుకున్న 10 దేశాల కూటమిలో భారత్ కూడా జాయిన్ అవ్వాలంటూ ఆహ్వానం పలికింది. అయితే ప్రపంచంలో నెలకొన్న హౌతీల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అమెరికా భారత్ వైపు చూడటానికి కారణమేంటి తెలుసుకుందాం. గత నెల రోజులుగా హౌతీలు ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలపై దాడులు జరుపుతున్నారు. భౌగోళిక రాజకీయాల నడుమ ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాల నడుమ యుద్ధం నెలకొంది. కొద్ది నెలల క్రితం గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా అత్యాధునిక ఆయుధాలు, మిలిటరీ గ్రేడ్ వెపన్స్ తో సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. సామాన్య పౌరులని జిహాద్ పేరుతో మట్టుబెట్టారు. ఎంతో మంది ఇజ్రాయెల్ ప్రజలను చంపడంతో పాటు గాజా భౌగోళికంగా విస్తీర్ణంలో చిన్న ప్రాంతం కాబట్టి అక్కడ జనసాంద్రత ఎక్కువ. అందుకే అక్కడ ఉగ్రవాదులు పౌరుల ఇళ్లలో నుంచి దాడులు చేస్తున్నారు. చిన్నారుల స్కూళ్లు, హాస్పిటల్స్ నుంచి మోర్టార్లు ప్రయోగిస్తున్నారు. అందుకే వారిపై దాడి చేసే క్రమంలో అనేక ఆసుపత్రులు, స్కూళ్లు సైతం ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులకి మద్దతుగా అటు ఇరాన్ పరోక్ష సహకారంతో హౌతీలు రంగంలోకి దిగారు. గాజాలో మారణ హోమాన్ని ఇజ్రాయెల్ వెంటనే మానుకోవాలని తెలిపింది. దీనికి ప్రతిగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన రెడ్ సీలో ప్రయాణించే వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తున్నారు. కేవలం ఇజ్రాయెల్ నౌకలనే కాదు, ఇతర దేశాలకు చెందిన నౌకలను కూడా హౌతీలు హైజాక్ చేస్తున్నారు. దీంతో ప్రపంచంలో వాణిజ్య సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఇరాన్. హౌతీలు ముఖ్యంగా ఇరాన్ భూభాగం నుంచే దాడులు చేస్తున్నారు. ఈ ఉగ్రవాదులకు తమకు ఏం సంబంధం లేదని ఇరాన్ చెబుతున్నా పరోక్షంగా ఆ దేశ సహకారం ఉందనేది ప్రపంచం నమ్మే మాట. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, ఇరాన్ల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ప్రస్తుతం కూడా మధ్యప్రాచ్యంలోని ఇరాన్ మద్దతు ఉన్న సమూహాలపై అమెరికా దాడులని తీవ్రతరం చేసింది. ఇరాక్, సిరియాలో అక్టోబర్ 17న యుఎస్ దళాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాక్ లో ఉన్న ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థలే ఈ దాడులకి పాల్పడినట్టుగా అమెరికా భావిస్తోంది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ లో దాడిని ఆపుకపోవటం, దానికి అమెరికా మద్దతు ఉండటంతోనే ఇరాన్ మద్దతుతో ఉగ్రవాదులు ఈ దాడులు జరిపినట్లుగా తెలుస్తోంది. అమెరికా దళాలపై దాడులు ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 26, నవంబర్ 8న కూడా జరిగాయి. అయితే ఈ దాడులని అమెరికా తిప్పికొడుతూనే ఉంది. ఇరాక్, సిరియాలోని తమ స్థావరాలపై జరిగిన 12 దాడులకి అమెరికా ప్రతీకారం కోసం తూర్పు సిరియాలోని ఇరాన్ మద్దతున్న సాయుధ బలగాలపై గగనతల దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకి ఈ దాడులు చేసినట్టుగా వెల్లడించారు. తాము దాడి చేసిన ప్రదేశాలను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ గస్తీ ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం గాజాలో జరుగుతున్న సంక్షోభానికి ఈ దాడులకి సంబంధం లేదని లాయిడ్ ఆస్టిన్ వివరణ ఇచ్చారు. అమెరికా దళాలపై దాడులని ఏమాత్రం సహించబోమని తెలియజేసేందుకే ఈ చర్యను చేపట్టినట్లుగా చెప్పారు. అమెరికా దళాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని, వాటిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గతంలో కూడా బైడెన్ ఆదేశాల మేరకు పశ్చిమాసియాలోని సాయుధ మూకలపై అమెరికా దాడులు చేసింది. కానీ ఈసారి మాత్రం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇరాన్ కు బలమైన హెచ్చరిక జారీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17 నుంచి అమెరికా దళాలపై 12 దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొందరు సైనికులు కూడా గాయపడ్డారు. ఓ మిలిటరీ కాంట్రాక్టర్ గుండెపోటుతో మరణించారు. అయితే ఇరాన్ హౌతీలను రెచ్చగొట్టి రెడ్ సీ సంక్షోభం సృష్టించడం వల్ల ప్రపంచ దేశాలన్నీ నష్టాలను చవిచూస్తున్నాయి. భారీ షిప్పింగ్ కంటైనర్ కంపెనీలు ఎర్ర సముద్రం నుండి కాకుండా ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తమ నౌకలను పంపుతున్నాయి. ఇది సాధారణ ట్రాన్స్పోర్ట్ కంటే దాదాపుగా 2 వారాలు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతేకాదు, సరుకు రవాణా, బీమా ఖర్చు పెరగటమే కాకుండా ఇంధనం కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. హౌతీల దాడులతో ఎర్ర సముద్రం గుండా
ప్రయాణించే కంటైనర్ల సంఖ్య డిసెంబర్లో సగానికి పైగా తగ్గి నవంబర్లో 5 లక్షల నుండి 2 లక్షలకి పడిపోయింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి అన్ని నౌకలు ప్రయాణిస్తే ఇప్పటికే ఉన్న వస్తువుల విలువ మరో 30% పెరగొచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ దేశాలన్నీ తమ వాణిజ్య నౌకలను కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతుంటే భారత్ మాత్రం సింహంలా ముందుకొచ్చింది. ఈ దేశానికి చెందిన వాణిజ్య నౌకను హౌతీలు సముద్ర పైలట్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వెనువెంటనే అప్రమత్తమై భారత నావికా దళానికి చెందిన మెరైన్ కమాండోలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి కాపాడారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో సోమాలియా పైరట్లను డ్రోన్ దాడులని అడ్డుకునేందుకు భారత నావికా దళం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అరేబియా సముద్రం, ఏడెన్ గల్ఫ్ ప్రాంతంలో 6 నుంచి 10 ప్రధాన యుద్ధ నౌకలని మోహరించినట్లుగా సైనికాధికారులు వెల్లడించారు. ఇక సముద్రంలో ప్రతి కదలికను ఇవి నిశితంగా గమనిస్తున్నాయని, ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా తక్షణమే స్పందించే విధంగా సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాణిజ్య నౌకలకు రక్షణగా ఇవి నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి. ఏ దేశమూ చేయలేని పనిని భారత్ చేసి చూపుతోంది. అమెరికా నౌకలు సైతం అక్కడ ఉండలేక వెనక్కి వెళ్లిపోయిన సమయంలో భారత నావికాదళం మాత్రం ఒక నౌకను కాపాడటమే కాకుండా ఆ ప్రాంతాన్నంతటా రక్షణ కలిగిస్తోంది. హౌతీల దాడులను తిప్పికొట్టడానికి అమెరికా ఇప్పటికే 10 దేశాల కూటమిని ఏర్పాటు చేసింది. ఆ కూటమి రక్షణ పరంగా సహకరించుకోవాలని, అందరూ ఒకే తాటిపై ఉండి రెడ్ సీ సంక్షోభాన్ని పరిరక్షించుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది. కానీ ఈ సమయంలో అమెరికా మాట ఇరాన్ వినే పరిస్థితిలో లేదు. ఈ కూటమి దేశాల నుంచి ఒక్క బాంబు పేలినా ఇరాన్ రంగంలోకి దిగుతోంది. అమెరికాపై యుద్ధాన్ని ప్రకటిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో న్యూక్లియర్ టెస్టులు చివరి దశకు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కీలక దశకు చేరుకొని డర్టీ బాంబ్స్ తయారు చేసే దశకు ఇరాన్ చేరుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా ఇరాన్ పై దాడి చేస్తే ఆ దేశం తనకు తానుగా న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశంగా ప్రకటించుకునే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే పూర్తి గల్ఫ్ దేశాలు న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశంగా పరిణమిస్తాయి. అందుకే అమెరికా అగ్రదేశమైనా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హౌతీల దాడులు ఆగటానికి ఒకే ఒక్క మార్గం దౌత్యం. సరిగ్గా అదే సమయంలో భారత్ విలువ ప్రపంచానికి తెలిసి వస్తోంది. దౌత్యం విషయంలో భారత్ను తలదన్నే దేశం మరొకటి లేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని సైతం ఆపేసి విద్యార్థులని దేశానికి తెచ్చుకుంది భారత్. అమెరికా ఇరాన్లని గొడవ పడకుండా ప్రపంచ వాణిజ్యం కోసం ఇరాన్ను ఒప్పించే శక్తి ప్రస్తుతం భారత్కి ఉందని అమెరికా భావిస్తోంది. అందుకే ప్రస్తుతం అమెరికా ఏర్పాటు చేసుకున్న కూటమిలో భారత్ కూడా రావాలని ఆహ్వానిస్తోంది. కానీ భారత్ అమెరికా ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు పడుతోంది. న్యూట్రల్ గా ఉంటూనే హౌతీల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చూస్తోంది భారత్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.